ఈ సీజన్ ప్రో కబడ్డీలో ఇప్పటి వరకు 52 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ సగం మ్యాచెస్ వరకు ఆడేశారు. ఎప్పట్లానే కొన్ని టీమ్స్ విన్ అవుతూ రాకెట్ లా దూసుకుపోతుంటే కొన్ని టీమ్స్ మాత్రం నిచ్చినే సిగ్గుతున్నట్టు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. మరి ప్రెసెంట్ అన్ని టీమ్ సిచ్యువేషన్స్ ఏంటి, ఏ టీం క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని గేమ్స్ గెలవాలి, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, మరి ఏ టీమ్స్ తొందరలో అస్సాం టికెట్ బుక్ చేసుకోవచ్చు అన్ని మాట్లాడుకుందాం. ప్రో కబడ్డీ పైన ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికీ మీకు కావాల్సిన కంటెంట్ ఇస్తూనే ఉంటా. సో లేట్ ఎందుకు మామ, ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేసే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే టాపిక్ లకు వెళ్లే ముందు చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే సెప్టెంబర్ 28 వరకు జరిగిన మ్యాచెస్ ని బేస్ చేసి మాత్రమే పాసిబిలిటీ చెప్తున్నా. మీరు ఈ వీడియో లేట్ గా చూస్తుంటే కొన్ని టీమ్స్ ఎక్కువ మ్యాచెస్ ఆడేస్తుంటారు. ఎనీవే నెంబర్ 12 గుజరాత్ జైంట్స్. వీళ్ళకైతే బకెట్ తన్నేసే టైం వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు 8 గేమ్స్ ఆడి జస్ట్ ఒకటంటే ఒకటే గెలిచారు. ఆ ఒక్క మ్యాచ్ ఎప్పుడు గెలిచారో వాళ్ళకు కూడా గుర్తుండకపోయి ఉంటుంది. మరి వీళ్ళు ఎక్కడి నుండి వరుసగా గెలిచి ప్లే ఆఫ్ కి వెళ్ళడం అంటే అవన్నీ అవర్ పనులే. ఎందుకంటే వీళ్ళకి ఇంకా రిమైనింగ్ 11 గేమ్స్ ఉన్నాయి. దాంట్లో ఎలా లేదన్నా 7 to 8 మ్యాచెస్ గెలిస్తేనే క్వాలిఫై అవుతారు. అయితే ఈ సీజన్ లో గుజరాత్ గురించి మీకు ఫ్యాక్ట్ చెప్పాలి. అదేంటంటే ఆపోనెంట్ టీం లీడింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళ టైం కిల్లింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు. అదేంటో వీళ్ళ స్ట్రాటజీస్ కానీ ప్లానింగ్స్ కానీ ఎవరికి అందవు. గెలుపు మీద ఆశించిపోతే ఎలా ఆడతారో అది వీళ్ళని చూసి నేర్చుకోవాలి. వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్లే లూజ్ రిపీట్ ఇంతే. ఇంకా ప్రెసెంట్ వీళ్ళున్న ఫామ్ కి సిచ్యువేషన్ కి 10th పొజిషన్ కి రావడమే కష్టం అనుకుంటే అలాంటిది కంబ్యాక్ గురించి అసలు మాట్లాడుకోకూడదు. మరి వీళ్ళకి క్వాలిఫై అవ్వడానికి ఓన్లీ 4% మాత్రమే పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి గుజరాత్ అస్సాం టికెట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ 1-2 మ్యాచెస్ పోతే పక్క రిజర్వేషన్ అయిపోద్ది. నంబర్ 11 పట్నా పైరట్స్. గుజరాత్ లోనే పట్నా కూడా తట్టబొట్ట అన్ని సర్దుకోవాల్సిన టైం వచ్చింది. టీమ్ లో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా అనుకుంటే ఒకరిని మించి ఒకరు గట్టిగానే దింపుతున్నారు టీం కి. నిజంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ తో టీం ని పడుకోబెట్టిస్తున్నారు. ఈ సీజన్ లో 8 మ్యాచెస్ ఆడితే 2 మాత్రమే గెలిచారు. వీళ్ళకి ఇంకో రిమైనింగ్ 10 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో ఎలా లేదన్నా 6 నుండి 7 మ్యాచెస్ గెలిస్తేనే క్వాలిఫై అవుతారు. అంటే ప్రతి 3 మ్యాచెస్ లో 2 ఖచ్చితంగా గెలవాలి. రైట్ నో వీళ్ళున్న ఫామ్ చూస్తే అది కష్టమే అని ఈజీగా చెప్పొచ్చు. అది కూడా టేబుల్ టాప్ లో ఉన్న ఒక 5 టీమ్స్ తో కమింగ్ మ్యాచెస్ లో ఆడతారు. చిన్న టీమ్స్ పైన గెలవలేరా స్వామి అనుకుంటే మరి పెద్ద టీమ్స్ ని ఓడించడం చిన్న విషయం ఏమీ కాదు. అసలు వీళ్ళకి ఎక్కడ కూడా మొమెంటం అనేదే లేదు. అలాంటప్పుడు సడన్ గా ఫామ్ లోకి వచ్చి వరుసగా మ్యాచెస్ గెలవాలంటే ఎలా గెలుస్తారు చెప్పండి? పాట్నా పనైపోయిందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక వీళ్ళకి క్వాలిఫై అవ్వడానికి 7% పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. నెంబర్ 10 బెంగాల్ వారియర్స్. వీళ్ళ పరిస్థితి అంతా డిఫరెంట్ గా ఉంది. దేవాంగ్ ని కొనుక్కున్నాక మేము సీజన్ మొత్తం దడదడలు ఆడిస్తాం అనుకున్నారు. నిజంగానే వీళ్ళ ఆటకి ఫ్యాన్స్ గుండెలు దడదడలు ఆడిపోతున్నాయి. అసలు వీళ్ళు ఎప్పుడు మ్యాచ్లు గెలుస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పటి వరకు 8 గేమ్స్ లో ఆడి దాంట్లో 3 ఇట్లో గెలిచి 5 మ్యాచెస్ లో ఓడిపోయారు. ఏదో లాస్ట్ మ్యాచ్ లో గెలిచొస్తున్నారు కానీ దాంట్లోనూ ఓడిపోయి ఉంటే అంతా అసమే. ఇంకా 8 వీళ్ళకి ఇంకా రిమైనింగ్ 10 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో ఎలా లేదన్నా 5 నుండి 6 విన్ అయితే క్వాలిఫికేషన్ బండ్ ఎక్కేస్తారు. ఇది మరీ కష్టం కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. నిజమే, టీం మొత్తం పర్ఫామ్ చేస్తే 6 మ్యాచెస్ వినడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. మా దేవాంగ్ ఒకడే దేవర్లో మొత్తం చూసుకుంటాడంటే టీం మొత్తం పడుకోవడమే. ఇంకా పాపం దేవాంగ్ ఒకడే ప్రతి మ్యాచ్ లో ఎంత ఆడతాడు చెప్పండి? అతను ఒక్కడే వీళ్ళ బండి మొత్తాన్ని లాగుతున్నాడు. మిగతా ప్లేయర్స్ కూడా కాంట్రిబ్యూషన్ ఇస్తేనే క్వాలిఫై అవ్వగలరు. మరి వీళ్ళు టాప్ 8 లోకి వెళ్ళడానికి 10% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. నంబర్ 9 యుముంబా. ఈ సీజన్ స్టార్టింగ్ లో వీళ్ళు అలాంటి స్టార్ట్ ఇవ్వలేదు. అప్పుడు టేబుల్ టాప్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం టేబుల్ లో కింద ఉన్నారు. ఫస్ట్ 4 గేమ్స్ లో 3 గెలిచి మొత్తం ప్రో కబడ్డీని షేకారించారు. కానీ ఆ తర్వాత 5కి 4 ఓడిపోయి ఫ్యాన్స్ కి మాత్రం గట్టి షాక్ ఇచ్చారు. రైట్ నౌ వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ఆడి దాంట్లో 4 మ్యాచ్లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ లో 9th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళకి క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ లేవా అంటే ఆఫ్ కోర్స్ ఇంకా మ్యాచెస్ ఉన్నాయి, విన్స్ ఉన్నాయి, ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ లేనిదల్లా ఒకటే, అదే మొమెంటం. మీరు ఎన్ని మ్యాచెస్ లో ఓడిపోయినా మీకు మొమెంటం దొరికితే గెలవడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. అది లేకపోతేనే తొందరగా ఇంటికి వెళ్ళిపోతారు. మిగిలిన సగం గేమ్స్ లో ఎలా లేదన్నా 5 నుండి 6 గెలిస్తేనే క్వాలిఫికేషన్ పట్టాలెక్కచ్చు. అలా కాదు ఏదో మెల్లమెల్లగా ఎప్పుడొకప్పుడు గెలిచి క్వాలిఫై అవుదాంలే అనుకుంటే ఇక అయినట్టే. మరి ముంబై నుండి ఇప్పట్లో స్ట్రాంగ్ కంబ్యాక్ అంటే అది కష్టమే. ఎందుకంటే అసలు వీళ్ళకి విన్నింగ్ మొమెంటం అనేది లేదు. అది వస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు. వీళ్ళు సీజన్ స్టార్టింగ్ లో 3 మ్యాచ్లు గెలిచారు అంటే అక్కడ టీంలో అజిత్ చౌహాన్ ఉన్నాడు. అతను వెళ్ళిపోయినప్పటి నుండి అసలు మ్యాచెస్ విన్ అవ్వలేకపోతున్నారు. నాకైతే ముంబై అన్ని మడతపెట్టి సర్దుకోవడానికి రెడీ అవుతుందేమో అనుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళున్న సిచ్యువేషన్ లో క్వాలిఫై అవ్వడానికి మ్యాథమెటికలీ 30% పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. నంబర్ 8 తమిళ్ తలైవాస్. ఈ సీజన్ కు ముందు తలైవాస్ పైన పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. పవన్, అర్జున్, నరేందర్ వీళ్ళంతా కలిసి మొత్తం తగలెట్టేస్తారేమో అనుకున్నా.
తగలెట్టాలంటే పవన్ ఉండాలి కదా. ఇప్పుడు అతన్ని ఎలానో వదిలేశారు కాబట్టి ఇప్పుడు తగలెడదామన్నా ఏమీ లేదు. అయితే వీళ్ళు ఫస్ట్ 5 గేమ్స్ లో 3 గెలిచి బాగానే రాణించారు. ఆ తర్వాత పెద్ద గ్యాప్ దొరికింది. ఆ గ్యాప్ తర్వాత ఇంకా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తారేమో అనుకున్నారంతా, కానీ లిటరలీ అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. తర్వాత 4 గేమ్స్ లో ఓన్లీ ఒక్కటే గెలిచారు. ఆఫ్ కోర్స్ రీసెంట్లీ లో గెలిచి మళ్ళీ మొమెంటం లోకి వచ్చారు. కానీ ఈ మ్యాచ్ కు ముందు అసలు ఫ్యాన్స్ కి ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటో చూపించారు. ఇప్పుడు ఎలానో విన్నింగ్ మొమెంటం లో ఉన్నారు కాబట్టి ఇదే స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తే టేబుల్ లో ముందుకు వెళ్తారు. లేదంటే తెలిసిందే కదా. హౌఎవర్ వేలుకున్న 9 మ్యాచెస్ లో ఎలా లేదన్నా 4 to 5 గేమ్స్ గెలిస్తే కూల్ గా క్వాలిఫై అయిపోవచ్చు. అయితే తలైవాస్ టీమ్ లో వెళ్ళి ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. అది లేకపోవడంతోనే కింద మీద తిరుగుతున్నారు. మరి వీళ్ళకి క్వాలిఫై అవ్వడానికి ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే 35% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక చూడాలి తలైవాస్ వాళ్ళ అవకాశాలని ఆ విధంగా మార్చుకుంటారా లేదా అనేసి. నంబర్ 7 యూపీ యోధాస్. సీజన్ స్టార్టింగ్ గేమ్స్ లో వీళ్ళ ఆట చూసి నిజంగానే భయమేసింది. అంత దారుణంగా ఆడారు. అయితే సీజన్ కి ముందు యూపీ యోధాస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కాంపిటేటర్స్ అనుకున్నాం. అలాంటిది వాళ్ళ దగ్గర ఉన్న టీం కి వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ కి అసలు డిఫరెన్స్ లేకుండా పోయింది. మరి రీసెంట్ మ్యాచెస్ లో మాత్రం బాగానే ఫైట్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు 8 మ్యాచెస్ లో ఆడితే దాంట్లో 4 గిట్లు గెలిచారు. వీళ్ళకి ఇంకా రిమైనింగ్ 10 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో ఆడుతూ పాడుతూ ఒక 4 నుండి 5 గెలిస్తే చాలు. అంటే ప్రతి 2 మ్యాచెస్ లో ఒకటే గెలిస్తే చాలు. అయితే నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను యూపీ యోధాస్ కి ప్లేఆఫ్స్ కి వెళ్ళడం పెద్ద మ్యాటర్ కాదని. అన్నట్లుగానే మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత కూడా బౌన్స్ బ్యాక్ చేసి ట్రాక్ లోకి వచ్చేసారు. కరెంట్లీ వీళ్ళ దగ్గర ఆ విన్నింగ్ మొమెంటం అనేది ఉంది. దాన్ని ఇలానే కంటిన్యూ చేస్తే టాప్ లోకి దూసుకుపోవచ్చు. ఇక ఓడిపోయారంటే మళ్ళీ పట్టలెక్కడం కష్టమే. వీళ్ళకి క్వాలిఫై అవ్వడానికి 40% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నంబర్ 6 బెంగళూరు బుల్స్. సీజన్ స్టార్టింగ్ స్టేజ్ లో వీళ్ళ ఆటతో వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ ఒక ఆట ఆడుకున్నారు. మళ్ళీ లాస్ట్ సీజన్ సినారియోని రిపీట్ అవుద్ది అనుకున్నారంతా. కానీ అక్కడ నుండి బెంగళూరు మాస్ కంబ్యాక్ ఇచ్చారు. ఎలా అంటే కప్పు కోసం మేము యుద్ధాలైనా చేస్తాం అనే రేంజ్ లో ఫైట్ బ్యాక్ చేసి తర్వాత 5 మ్యాచెస్ లో 4 గెలిచేశారు. ప్రజెంట్ వీళ్ళైతే 10 గేమ్స్ లో 5 గెలిచి కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళకి ఇంకా రిమైనింగ్ 8 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో ఎలా లేదన్నా 3 నుండి 4 గెలిస్తే క్వాలిఫికేషన్ పక్కా. మ్యాథమెటికలీ టాప్ 8 లో ఫినిష్ చేయడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యాన్స్ కు మాత్రం అది 500% లా కనిపిస్తుంది. 8లో 4 గెలవడం అంటే పెద్ద విషయం కాకపోవచ్చు. ఇంకా బెటర్ గా రాణిస్తే టాప్ 4 లో కూడా వెళ్ళడానికి అవి పాసిబిలిటీస్ ఉంటాయి. ఈవెన్ బెంగళూరు కూడా దానికోసమే ట్రై చేస్తారు. మరి చూడాలి బెంగళూరు ఎంత స్పీడ్ తో ముందుకు దూసుకెళ్తారు అనేది. నంబర్ 5 జైపూర్ పింక్ పాంథర్స్. జైపూర్ పాంథర్స్ ఈసారి విజయాల పాంథర్స్ గా మారిపోయినట్టున్నారు. ఎందుకంటే సీజన్ కు ముందు వీళ్ళపైన ఎవరికి ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవే కాదు. అలాంటిది ఈసారి టాప్ టీమ్స్ కూడా తడిపేస్తున్నారు. టీమ్ లో పెద్ద స్టార్స్ లేకపోయినా పెద్ద విజయాలు సాధిస్తున్నారు. ఎప్పటి వరకు 9 మ్యాచెస్ లో 5 గెలిచి 5th పొజిషన్ లో ఉన్నారు. మరి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి ఇలా ఆడడం అంటే నిజంగానే జైపూర్ కి చెక్ కొట్టాలి. వీళ్ళకి క్వాలిఫై అయ్యే విషయంలో అసలు టెన్షనే లేదు. మిగిలిన 9 గేమ్స్ లో సరదాగా 3 నుండి 4 గెలిచినా క్వాలిఫై అయిపోతారు. లేదు మాకు టాప్ 8 ముఖ్యం కాదు, మా టార్గెట్ అంతా టాప్ 2 టాప్ 4 ఆ కుంభస్థలమే అంటే ఇంకా గట్టిగా ఆడాలి. అంటే మరో 5 మ్యాచెస్ పైగా గెలిస్తేనే టాప్ 4 లోకి వెళ్ళొచ్చు. మరో 7 మ్యాచెస్ వరకు గెలిస్తే టాప్ 2 లోకి ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. మొత్తానికి జైపూర్ కి అయితే విజయాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి 75% ఛాన్సెస్ ఉన్నాయి. తెలుగు టైటన్స్. ఇది టైటన్స్ వాళ్ళ తడాకా చూపించాల్సిన సీజన్. ఎందుకంటే ఈసారి అన్ని ఫ్యాక్టర్స్ మనకి కలిసి వస్తున్నాయి. ముందు సీజన్స్ లా కాకుండా ఈసారి మనలో చాలా జాగ్రత్తగా చాలా ప్లాన్స్ తో ఆడుతున్నారు. ఒకప్పుడు ఎలా లేదన్నా 10 నుండి 15 పాయింట్ల డిఫరెన్సెస్ తో ఓడిపోయేవాళ్ళు. కానీ ఈసారి ఒక్క మ్యాచ్ లో కూడా 6 కంటే ఎక్కువ పాయింట్లతో ఓడిపోలేదంటే మనలో ఇచ్చే ఫైట్ ఏంటో మీకే అర్థమవుతుంది. తక్కువ మార్జిన్ తో ఓడిపోతున్నారు కాబట్టి 10 మ్యాచెస్ లో 5 మాత్రమే గెలిచినా ఆ 4th పొజిషన్ తప్పిస్తే అసలు వెనక్కి వెళ్ళట్లేదు. ఓడిపోతే క్లోజ్ గేమ్స్ లో ఓడిపోతున్నారు, గెలిస్తే బిగ్ మార్జిన్ తో గెలుస్తున్నారు. అదే ఈసారి బ్యూటీ అంటే. ఆల్సో మరో విషయం ఏంటి అంటే టీమ్ లో ఒక్క ప్లేయర్ మాత్రమే కాకుండా ఎవ్రీ ప్లేయర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రాణిస్తున్నారు. దట్స్ వై ఒక్కడే టాప్ పర్ఫార్మర్ అని కాకుండా ప్రతి ఒక్క నుండి గుడ్ అవుట్పుట్ చూస్తూ ఉన్నాం. ఇక మన వాళ్ళకి ఇంకా రిమైనింగ్ 8 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో 3 నుండి 4 మ్యాచెస్ గెలిస్తే ఆనందంగా ప్లే ఆఫ్ కి వెళ్ళిపోవచ్చు. ఈ టాప్ 8 లో ఉండడం కంటే టాప్ 4 లో ఫినిష్ చేయడానికి మ్యాక్స్ ట్రై చేయాలి. ఎందుకంటే టాప్ 4 లో లేకపోతే కప్పు కాదు కదా, కనీసం టీ కప్ కూడా రాదు అని మనలో కూడా తెలుసు. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్ గెలవడానికి వర్క్ చేయాలి. ఇక టైటన్స్ కి క్వాలిఫై అవ్వడానికి 72% పాసిబిలిటీస్ ఉన్నాయి. నంబర్ 3 హర్యానా స్టీలర్స్. ఈ సీజన్ లో స్టీలర్స్ చూపు చూస్తుంటే వాళ్ళ నుండి ట్రోఫీ స్టీల్ చేయడం కష్టంగానే ఉంది. ఎప్పటి వరకు ఆడిన 8 గేమ్స్ లో ఏకంగా 6 గెలిచేశారు. అంటే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ ట్రైన్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. మిగిలిన 10 గేమ్స్ లో 2 నుండి 3 గెలిస్తే చాలు, ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. మరోవేళ ఛాన్సెస్ చూసుకుంటే 92% పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మ్యాటర్ అంతా హర్యానా క్వాలిఫై అవుతారా అవ్వరా అని కాదు, టాప్ 2 లో ఉంటారా ఉండరా అనేసి.
ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా దాని గురించి ఆడతారు. టాప్ 4 లో ఫినిష్ చేసి కప్పు కొట్టాలి అంటే అంత ఈజీ కాదు. అదే మీరు టాప్ 2 లో ఉంటే ఫైనల్ కి వెళ్ళడం కేక్ వాకే. ఆ టాప్ 2 టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఇప్పుడు గెలిచిన ఆ 6 మ్యాచెస్ తో పాటు మరో 6 మ్యాచెస్ గెలిస్తేనే అక్కడ బెత్ కన్ఫర్మ్ అవుతుంది. మరి చూడాలి హర్యానా అంగర్ చతాస్ లో వాటాడతారా లేదా అనేసి. నెంబర్ 2 పునేరి పల్టన్. ఈసారి పూణే పోరా షేకాడిస్తున్నారు. లాస్ట్ సీజన్ లో ప్లే ఆఫ్ కి మిస్ అయ్యాము అనే డిసప్పాయింట్మెంట్ ఏమో గానీ ఈసారి వడ్డీతో కలిపి పర్ఫార్మెన్స్ రూపంలో చూపిస్తున్నారు. సీజన్ స్టార్టింగ్ నుండి ఒకటే ఫైర్. ఆ ఫైర్ కప్పు కొట్టే వరకు ఆగేటట్లేదు. అలా ఆడుతున్నారు. మరి ఎప్పటి వరకు 9 గేమ్స్ ఆడితే దాంట్లో 6 గెలిచి సెకండ్ పొజిషన్ తో చిల్ అవుతున్నారు. ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి పెద్ద టెన్షన్ ఏమీ లేదు. 2 నుండి 3 మ్యాచెస్ విన్ అయితే చాలు. కానీ టాప్ టీం ఎప్పుడు సేఫ్ జోన్ లో ఉండడానికి ఆడరు కదా, ఆ టాప్ లో ఉండడానికి ఆడతారు. ఇప్పటికీ హర్యానా లాంటి టీం ఆ సెకండ్ పొజిషన్ పైన కన్నేశారు. పూణే ఏం కాదులే అని లైట్ తీసుకుంటే హర్యానా వచ్చి ఆ సెకండ్ పొజిషన్ ని లేపేస్తారు. సో పునేరి పల్టన్ టాప్ 2 లో అఫీషియల్లీ క్వాలిఫై అయ్యేంత వరకు మ్యాచెస్ గెలుస్తూనే ఉండాలి. వీళ్ళు ఎలా లేదన్నా మరో 5 మ్యాచెస్ గెలిస్తే టాప్ 2 లోకి వెళ్ళొచ్చు. ఆల్సో ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అంటారా, ఆల్మోస్ట్ 90% పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 1 దబాంగ్ ఢిల్లీ. వీళ్ళు ఆల్రెడీ క్వాలిఫై అవ్వడానికి టికెట్ లాగేసుకుంటున్నారు. ఏ మినిట్ లో అయినా టికెట్ కన్ఫర్మ్ అయిపోవచ్చు. ఆ రేంజ్ లో వైల్డ్ ఫైర్ చూపిస్తున్నారు. మరి అసలు ఈ సీజన్ లో డామినేటింగ్ కి డెఫినేషన్ అంటే వీళ్ళే. ఇప్పటి వరకు 8 మ్యాచెస్ లో 7 గెలిచి ఎవరికి అందని రేంజ్ లోకి రీచ్ అయ్యారు. మరొక మ్యాచ్ కానీ 2 మ్యాచ్లు కానీ గెలిస్తే ఆఫీషియల్లీ జెండా పాతేయడమే. ఇంకా మిగతా టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఢిల్లీకి టాప్ 2 లోకి ఉండడానికి వెరీ హై పాసిబిలిటీస్ ఉన్నాయి. రిమైనింగ్ 10 మ్యాచెస్ లో ఎలా లేదన్నా ఒక 4 నుండి 5 మ్యాచెస్ గెలిస్తే చాలు. తడగొట్టేసుకుని హాయిగా టాప్ 2 లో కూర్చుంటారు. ప్రెసెంట్ ఢిల్లీ ఫైర్ చూస్తుంటే 5 సార్ 10 గెలిచేస్తాంలే అనే రేంజ్ లో కనిపిస్తున్నారు. ఇక వీళ్ళకి క్వాలిఫై అవడానికి పాసిబిలిటీస్ అంటారా, మ్యాథమెటికలీ 97% ఆపర్చునిటీస్ ఉన్నాయి. మరి ఢిల్లీ దడలు పుట్టించే పర్ఫార్మెన్స్ తో ట్రోఫీ తన్నుకుపోతారా లేదో చూడాలి. మరి ఢిల్లీతో పాటు పూణే, హర్యానా టైటన్స్ అండ్ జైపూర్ ఈ టీమ్స్ అన్ని సేఫ్ జోన్ లో ఉన్నారు. అదర్వైజ్ గుజరాత్, బెంగాల్, పాట్నా ఈ టీమ్స్ అన్ని అస్సాం టికెట్ బుక్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్నారు. ఇక ఇది గైస్ అన్ని టీమ్స్ యొక్క ప్లే పాసిబిలిటీస్ ఇవే. వీరిలో మీ ఫేవరెట్ టీమ్ ఏది, ఏ టీమ్స్ క్వాలిఫై అవుతారు అని మీరు అనుకుంటున్నారు, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటేనే కొట్టే మామ ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ కొట్టేసే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.